వెనుకడికి ఒక సామెత ఉండేది. భూమిని నమ్ముకున్నవాడు ఎప్పటికీ చెడిపోడని. అదే పద్ధతిలో రాజకీయాలు కూడా ఓ నానుడి గురించి బాగా చెప్పుకునేవారు. భూమిని నమ్ముకున్న రైతన్నలాగే సమాజాన్ని నమ్ముకున్న నాయకుడు కూడా ఏనాటికైనా ప్రజా జీవితంలో రాణిస్తాడని, తన ప్రభావం చూపిస్తాడని చెప్పుకునేవారు. అయితే భూమినే నమ్ముకున్న రైతన్నల పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పాల్సింది లేదు. అలాగే నిజంగా సమాజాన్నే నమ్ముకున్న నాయకుల గురించి కూడా ఎంత చెప్పుకుంటే అంత మంచిది. అయితే సొసైటీని నమ్ముకున్న నాయకుల కంటే సోషల్ మీడియాను నమ్ముకున్న నాయకులు మాత్రం ఈ మధ్య కాలంలో బాగా రాణిస్తుండడం మొత్తం రాజకీయాల ట్రెండ్నే మార్చేసింది. మరి రాజకీయాల మీద సోషల్ మీడియా ప్రభావం ఏంటి? రేపటి రోజుల్లో దాని ప్రభావం ఎలా ఉంటుంది? ప్రోడక్ట్ ఎంత మంచిదైనా దానికి ప్రచారం లేకపోతే లాభం లేదు. అలాగే సిద్ధాంతం ఎంత మంచిదైనా, నాయకుడు ఎంత గొప్పవాడైనా ప్రచారం లేందే పని జరగడం లేదు. అందుకే ఒకప్పుడు వివిధ ఉత్పత్తులు తయారు చేసిన కంపెనీలు మాత్రమే ప్రచారానికి పెద్ద మొత్తంలో డబ్బు గుమ్మరించేవి. కానీ ఇప్పుడు ఆ పాత్రను అంతకన్నా ఎక్కువగా రాజకీయ పార్టీలు పోషిస్తున్నాయంటే అతిశయోక్తి కాదు. పార్టీలు తమ విధానాలను చెప్పుకోవడానికి 2 దశాబ్దాల క్రితం దాకా ప్రధాన స్రవంతి మీడియా మీదనే ఆధారపడేవి. కానీ ఇప్పుడు జనరల్ మీడియా కుంచుకుపోయింది. సోషల్ మీడియా విశ్వరూపం దాల్చింది. యావత్ విశ్వాన్ని తన గుప్పిట్లో పెట్టుకుని రాజకీయాలను శాసిస్తోంది. ఆ సోషల్ మీడియా దెబ్బకు కాకలు తీరిన నేతలైన కాకావికలం అయిపోతున్నారు. అంచనా వేసింది జరగడం లేదు. అనుకోని అనూహ్యమైన ఫలితాలు ఆవిష్కృతమవుతున్నాయి. ఇది ఒక రకంగా సౌకర్యంగా మారినా మరో రకంగా రాజకీయ నాయకులను భయపెడుతోంది కూడా. ఇప్పుడంటే సోషల్ మీడియా ప్రపంచాన్ని శాసిస్తోంది. కానీ ఏ మీడియా లేని కాలంలో గ్రామాల్లోని రచ్చబండలే ప్రధాన పాత్ర పోషించేవి. కేంద్ర పరిపాలన కన్నా స్థానిక పరిపాలనే ప్రధాన పాత్ర పోషించిన సమయంలో గ్రామాల్లోని రచ్చబండలే కమ్యూనికేషన్ వేదికలుగా ఉండేవి. గ్రామ ప్రధాన్ లేదా గ్రామ సర్పంచ్ ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే దాని గురించి రచ్చబండ దగ్గరే చర్చ జరిగేది. ఏ పంచాయతీ జరిగినా, గ్రామంలో ఎలాంటి సమస్య వచ్చినా, కుటుంబాల్లో తగాదాలు వచ్చినా, 2 వర్గాల మధ్య వివాదం తలెత్తినా, ఎలాంటి తీర్పైనా సరే రచ్చబండ దగ్గరే న్యాయం జరిగేది. ఇక గ్రామ ప్రధాన్ స్వతహాగా తీసుకున్న అత్యవసర నిర్ణయాలను లేదా అత్యవసర సమావేశాన్ని చాటింపు ద్వారా ప్రజలందరికీ తెలియచేసేవారు. అయితే కాస్త తీవ్రమైన ఎమర్జెన్సీ విషయం ఏదైనా ఉందంటే దానికి మరికాస్త ప్రయారిటీ ఇచ్చి దండోరాగా పేర్కొనేవారు. ఇలా నాటి గ్రామాల్లో కమ్యూనికేషన్ వ్యవస్థ కీలక పాత్ర పోషించేది. ఆ తరువాతి కాలంలో రేడియోలు వచ్చాయి. ఆ రేడియోలు కూడా ఒకప్పుడు గ్రామానికి ఒక్కటే ఉండేది. ఆ తరువాత కాస్త కలిగిన వాళ్ళ ఇళ్లల్లోకి రేడియోలు వచ్చేశాయి. రేడియోకు సమాంతరంగా ఇంకా చెప్పాలంటే మరికాస్త ప్రధానంగానే పత్రికల కమ్యూనికేషన్లో కీలక పాత్ర పోషించాయి. అయితే ఆ పత్రికలు కూడా గ్రామంలోని కారణానికో లేక కాస్త పెద్దవాళ్ల కుటుంబాలకు మాత్రమే వచ్చేది. దీంతో రచ్చబండ దగ్గరే పత్రికలతో కాలక్షేపం చేసేవారు. పత్రికల్లో వచ్చిన వార్తల గురించి, కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల గురించి, రాబోతున్న ఎన్నికల గురించి, ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తున్నారనే కీలకమైన అంశాలను ఆ రోజుల్లో పత్రికల ద్వారానే గ్రామ పెద్ద ద్వారా ప్రజలంతా తెలుసుకునేవారు. అది మౌత్ పబ్లిసిటీతో ప్రతి మనిషికి చేరేది. ఆ మౌత్ పబ్లిసిటీనే జనాభిప్రాయాన్ని ప్రభావితం చేసేది. అదే ఎన్నికల తీరుతెన్నులను మార్చేది. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది. ఇప్పుడు జనాభిప్రాయాన్ని ప్రభావితం చేయడంలో రేడియో అనే ఒకప్పటి ముఖ్యమైన సాధనం సైడ్ అయిపోయింది. పత్రికల పాత్ర గణనీయంగానే ఉన్నా అనేక పరిమితులు విధించుకొని పనిచేయాల్సి వస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న దూరదర్శన్ ఉన్నా అది కూడా నామ్కే వాస్తేగా మారిపోయింది. దూరదర్శన్ను సైడ్ చేస్తూ అనేక ప్రైవేట్ శాటిలైట్ ఛానల్స్ ప్రజలకు అనేక రకాల సమాచారాన్ని గుట్టలుగా కుమ్మరిస్తున్నాయి. మరిప్పుడు జనాల ఎజెండాను సెట్ చేసే కీలకమైన ప్రచారాస్త్రం ఏది? మారుతున్న ప్రపంచానికి అనుగుణంగా ప్రసార మాధ్యమాలు తమను తాము మలుచుకుంటున్నాయి. అభివృద్ధి చెందిన ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మాధ్యమాల ప్రభావం ఊహించలేనంతగా పెరిగిపోయింది. ఒకప్పుడు ప్రజలు తమకు కావాల్సిన సమాచారాన్ని మాత్రమే తీసుకునేవారు.
అనవసరపు సమాచారం అసలు ప్రజల ముందుకు వచ్చేదే కాదు. సమాచారం దానంతటా అదే పొరుడు పోసుకునేదే తప్ప ఇప్పటిలాగా సమాచార సృష్టి ఇంతటి స్థాయిలో జరిగేది కాదు. అయితే ఎప్పుడైతే సమాచారం సృష్టించేందుకు అవకాశం ఏర్పడిందో అప్పుడే ప్రజల అభిప్రాయాలను మార్చగలిగిన వెసులుబాట్లు అందుబాటులోకి వచ్చేశాయి. ఒకప్పుడు కేవలం కొంతమంది చేతుల్లో మాత్రమే ఉండే సమాచార వనరులు ఇప్పుడు ప్రజలందరి ముంగిళ్లలోకి వచ్చేశాయి. ఎవరి బుర్రలో ఏం తొలుస్తున్నా మరుక్షణంలో అది ప్రజల ముందుకు వచ్చేస్తోంది. ఈ అవకాశాన్ని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకోవాలో ఒకరిని మించిన ఎత్తులు మరొకరు వేస్తూ జనబాహుల్యంలోకి చొచ్చుకుపోతున్నారు. అందరికీ అతి సులభంగా అందుబాటులోకి వచ్చిన ఆ తిరుగులేని సమాచార సాధనమే సోషల్ మీడియా. ఇప్పుడు ఈ సోషల్ మీడియానే రాజకీయాలను వణికిస్తోంది. అనేక మంది ప్రజావర్గాలను కూడా ఆలోచింపజేస్తోంది. కొందరు ఈ సోషల్ మీడియాను సద్వినియోగం చేసుకుంటుంటే మరికొందరు దురుపయోగం చేసుకుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే దురుపయోగం చేసుకునే వారికి ఎక్కువ మంది ఫాలోయర్లు ఉండడం, అవసరమైన మంచి సమాచారం ఇచ్చేవారికి తక్కువ ఫాలోయర్లు ఉండడం కనిపిస్తోంది. ఎక్కువ మంది ఫాలోయర్లు ఉంటే అలాంటి సమాచార సృష్టికర్తల వెర్షన్ చెల్లుబాటు అవుతుందని, తక్కువ మంది ఫాలోయర్లు ఉండేవారిని ఎవరూ పట్టించుకోవడం లేదని అభిప్రాయం నడుస్తోంది. దీన్ని అనుసరించి సోషల్ మీడియా వినియోగదారులు, సోషల్ మీడియా క్రియేటర్లు ప్రోగ్రామ్స్ చేస్తూ ఫలితాలను ప్రిడిక్ట్ చేస్తున్నారు. ఆ ప్రిడిక్షన్స్ కూడా సరైనవి కావని అనేక సందర్భాల్లో రుజువైంది. ఇటీవల జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లోనూ సోషల్ మీడియా అంచనాలకు విరుద్ధంగా ఫలితాలు వచ్చేశాయి. ఇదే ఇప్పుడు భవిష్యత్తు విధానాల ఎన్నికలను మార్చబోతోంది అంటున్నారు అంతర్జాతీయ సోషల్ మీడియా నిపుణులు.